హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ మినీ వ్లాగ్స్. ఇవాళ అయితే రాయలసీమ స్పెషల్ అండి బోటి ఫ్రై అయితే చేస్తున్నాను. బోటి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరండి? ప్రతి ఒక్కరికి బోటి అంటే ఇష్టం. ఇవాళ నేను ఎలా చేస్తానో మా రాయలసీమ స్టైల్లో చూసేయండి. మా హస్బెండ్ అయితే ఇవాళ మటన్ తీసుకొని వచ్చాడు. మటన్లో కొంచెం బోటి ఎక్కువ వచ్చింది. సో బయట బోటి అయితే నేను పిల్లలకైతే పెట్టానండి, ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఉంటుంది ఏమో. అందుకని ఇంట్లో ఎప్పుడైనా కొద్దిగా ఎక్కువ వచ్చినా అంటే బోటి ఫ్రై చేసి పెడతా పిల్లలకి. ముందుగా బోటి అయితే కొంచెం కష్టమే అండి స్టార్టింగ్ నుంచి చేయాలంటే, ఎందుకంటే వాష్ చేసుకోవాలంటే నిజంగా కష్టమేనండి. కానీ పిల్లల కోసం ఇంట్లోదే ప్రిఫర్ చేయాలి కాబట్టి నేను ఎక్కువ ఇంట్లోనే చేస్తానండి. ముందుగా వాటిని బాగా వాష్ చేసుకోవాలండి. దాన్ని నేనైతే కొంచెం క్లీన్గానే వచ్చింది, అందుకే ముందే పీసెస్గా కట్ చేసేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. ముందు ఒకసారి ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు వాష్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాయిల్ చేయాలండి. బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ అనేది తీసేయాలన్నమాట. మళ్ళీ మామూలు మంచినీళ్ళు పోసేసి మళ్ళీ ఇంకొకసారి అయితే బాయిల్ చేయాలన్నమాట. 2 సార్లు బాయిల్ చేస్తే ఏదైనా డస్ట్ ఉన్నా అది కూడా సాల్ట్ వేయడం వల్ల ఫస్ట్ కొద్దిగా పోతుందండి. తర్వాత మామూలు వాటర్ వేసి బాయిల్ చేయడం వల్ల మొత్తం అందులో ఉండే డస్ట్ అంతా క్లీన్ అయిపోతుందన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నదైతే ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు అండి. జస్ట్ సాల్ట్ వేసి వాష్ చేశాను. అప్పుడు చూడండి ఎంత డస్ట్ ఉందో అందులోను. సో అది వాష్ చేసిన తర్వాత మరీ సెకండ్ టైం బాయిల్ చేసిన తర్వాత ఫైనల్గా ఇలా అయితే బోటి ఉందండి. సో క్లీన్ అయిపోయింది మొత్తము. ఇలా క్లీన్ చేసుకోవడం అయితే బోటి కొద్దిగా పెద్ద ప్రాసెస్ అండి, కానీ తప్పదు. పిల్లలకి ఇంట్లో హెల్తీగా చేయాలంటే ఇలా చేసుకోవాల్సింది. నేను బోటి కొద్దిగా ఉందని చెప్పేసి ఇంకా మటన్లో కొంచెం ఎక్స్ట్రా పీసెస్ అయితే యాడ్ చేశాను అనమాట బోటీలోకి. అన్నీ కలిపి చేస్తే కొద్దిగా అవుతుంది కదా పిల్లలకి అవుతుందని చెప్పేసి. సో నేను ఆ ఎక్స్ట్రా పీస్ అది కొవ్వు అండి, యాక్చువల్గా మటన్లో ఎక్కువ వచ్చింది, అదంతా కర్రీలోకి వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను ఇందులోకైతే కొంచెం తీసుకున్నాను. అందుకోసమని ఒక వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, పసుపు, ఉప్పు, ఒక ఆనియన్ అండి, మీడియం సైజ్ ఆనియను, కొత్తిమీర, ఇందులో వచ్చేసి షాజీరా, లవంగాలు, కొద్దిగా చెక్క తీసుకున్నానండి. ఎక్కువగా అయితే పిల్లలకి స్పైసీగా చేయనండి, ఎందుకంటే పిల్లలు కారం ఉంటే తినరు. అందుకని పిల్లల కోసం ఇలా సింపుల్గా తయారు చేస్తున్నానండి. వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టేసుకున్నానండి. మెత్తని పేస్ట్ లాగా అయితే రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు వేసుకున్నాను అనమాట. ఆవాలు బాగా కొద్దిగా చిటపటలాడిన తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నానండి. నేను చాలామంది ఆనియన్స్, టమోటా అన్నీ వేసుకుంటాను, నేనైతే ఏం వేయట్లేదు. కరివేపాకు, ఆవాలు మాత్రం వేసాను. తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేస్తున్నానండి. ముందుగా రెడీ పెట్టుకున్న పేస్ట్ అయితే వేస్తున్నాను. చాలామంది ఇప్పుడు వచ్చేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్ వేయడం. మా రాయలసీమ సైడ్ అయితే అన్నీ కలిపి మిక్సీ పట్టేస్తామన్నమాట. సో అది ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకైతే ఈ పేస్ట్ వేస్తున్నాను. ఈ మసాలా గ్రేవీ ఇదంతా బాగా ఉడికించాలండి ఆయిల్లోను. ఇది ఎంత ఉడికిస్తే అంత టేస్ట్ వస్తుందండి బోటికి కానీ ఏ నాన్ వెజ్ కర్రీ అయినా కానీ. సో ఈ మసాలా అంతా బాగా ఉడికిస్తున్నాను. నేను కొద్దిగా వేసాను, మసాలా ఎక్కువైతే వేయలేదు. సో అది అడుగంటకుండా బాగా వేయించుకోవాలండి. అది వేయించుకుంటూ ఉంటే మనకు అప్పుడు ఆటోమేటిక్గా అరోమా అనేది వచ్చేస్తుంది అనమాట. అందులోకే సరిపడే సాల్ట్ వేసుకోవాలండి. మన రుచికి కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కానీ బోటీలోకి అయితే కొంచెం తక్కువే వేసుకోవాలన్నమాట సాల్ట్. సో అది బాగా ఉడికిన తర్వాత ఆయిల్ చూడండి, అది ఉడుకుతుంటే ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. అలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బోటీ తీసుకొని అందులోకి వేయాలండి. బోటీ మొత్తం వేసేసి ఒక్కసారి అంతా కలబెట్టేసేయాలండి. అంతా కలిపేసి నేను ఆల్రెడీ బోటీ హాఫ్ మాత్రమే బాయిల్ చేసి పెట్టుకున్నాను. కొంత భాగం అయితే బాయిల్ చేయలేదు కాబట్టి నేను కొద్దిగా వాటర్ వేస్తే ఆ మిగతా భాగం కూడా ఉడకడానికనేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికిస్తున్నానమాట. ఇది బాగా కొద్దిసేపు ఉడికినట్టు ఆ వాటర్ అన్నీ కూడా ఉండదని ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. తర్వాత మనకి బోటీ ఫ్రై అనేది ఇలా రెడీ అయిపోతుందనమాట. సో ఇప్పుడు చూడండి ఆ వాటర్ అంతా ఇంకిపోయినాయి అనమాట. మొత్తం ఆ ముక్కలన్నీ ఉడికిపోయినాయి. సో అలా బాగా ఉడికిన తర్వాత కొద్దిసేపు బాగా వేయించుకున్నాక అది ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు కలిపేసి ఒక కప్లోకి ఒక గిన్నెలోకి ఏదైనా తీసేసుకోవడమే అండి. లక్కీకి అయితే పెడుతున్నాను ఫస్ట్. లక్కీ ఎలా ఉందో చెప్తాడు చూడండి. ఫైనల్గా అయితే వేడి వేడి బోటీ ఫ్రై అయితే రెడీ అండి. లక్కీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. లక్కీ టేస్ట్ చేయి లక్కీ. బోటీ కర్రీ సూపర్ మమ్మీ. నీకు నచ్చిందా లక్కీ? బాగుందా? సూపర్.
మా మమ్మీ అయితే బోటి కర్రీ సూపర్గా చేసిందండి. మీరు కూడా చేపించుకొని తినేయండి.